ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వ్లాగ్ చాలా స్పెషల్ వ్లాగ్, ఎందుకంటే మా ఆఫీస్ కొలీగ్స్ అందరం కలిసి పూరి జగన్నాథ్ టెంపుల్కి అయితే వెళ్ళాం. మేము ఎలా ఎంజాయ్ చేసామనేది ఈ వ్లాగ్లో చూపించబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా హ్యాపీగా చూసేయండి. మేమైతే Jan 24th నైట్కి స్టార్ట్ అయ్యాం. మా ట్రైన్ midnight 12:30కి. సో దానికన్నా ముందు అందరం కలిసి సంక్రాంతికి వస్తున్న మూవీకి వెళ్ళి అక్కడి నుంచి మా మేడం ఇంటికి వెళ్ళి అక్కడ డిన్నర్ చేసేసి 11 o'clockకి ఇంటి నుంచి రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయ్యాం. ఫైనలీ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయ్యాం. మేము రీచ్ అయ్యేసరికి 11:33 అయ్యింది. సో January 26th రిపబ్లిక్ డే కదా, అందుకే స్టేషన్ అంతా ఇలా ఫ్లాగ్ కలర్స్తో లైటింగ్స్ పెట్టారు. సో మేము కరెక్ట్గా స్టేషన్కి వెళ్ళే టైంకి మా ట్రైన్ అయితే వచ్చింది. సో ఇదే మేము ఎక్కాల్సిన ట్రైన్, విశాఖపట్నం టు అమృత్సర్. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్, అంటే January 25th. సో ఆ రోజు అయితే క్లైమేట్ చాలా చల్లగా ఉంది. బయటకు వచ్చి చూస్తే ఇలా మంచిగా ఉంది. ఆ రోజు క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంది. మేమైతే పూరి దగ్గర కాకుండా కుర్దా జంక్షన్ దగ్గర అయితే దిగిపోయాం. అక్కడ నుంచి పూరికి వెళ్ళే ట్రైన్స్కి టికెట్ తీసుకొని అక్కడ నుంచి పూరికి ట్రైన్ ఎక్కేసాం. అండ్ టికెట్స్ కాస్ట్ 30 rupees. మనకి కుర్దా జంక్షన్ దగ్గర నుంచి పూరికి వెళ్ళే ట్రైన్ అండ్ భువనేశ్వర్కి వెళ్ళే ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ కుర్దా జంక్షన్ నుంచి పూరికి 52 kilometers పడుతుంది. సో ఫైనలీ పూరికి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ చూస్తున్నారు కదా స్టేషన్లో ఎంతమంది జనాలు ఉన్నారు. స్టేషనే కాదు, టెంపుల్ కూడా ఖాళీ లేదు. ఎందుకంటే మేము వెళ్ళే రోజు ఏకాదశి పడింది. సో మా అలాగే పూరి జగన్నాథ్లో దర్శనం చేసుకోవడానికి చాలామంది భక్తులు వచ్చారు. మేమైతే స్టేషన్ నుంచి రూమ్కి వెళ్తున్నాం. మేము ఆల్రెడీ రూమ్స్ బుక్ చేసుకొని ఉంచుకున్నాం. అండ్ అక్కడ రూమ్స్ ఎలా ఉన్నాయి అండ్ ఎంత కాస్ట్లో ఉన్నది అన్నది మీకు చూపిస్తాను, చూసేయండి. ఎట్ లాస్ట్ మేము బుక్ చేసుకున్న రూమ్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇదే మేము బుక్ చేసుకున్న రూమ్స్. అండ్ మా గర్ల్స్ అందరం కలిసి 8 members ఉంటాం. గర్ల్స్కి 2 rooms అండ్ బాయ్స్కి 1 room బుక్ చేసుకున్నాం. ఇక్కడ పెద్ద రూమ్స్ ఉన్నాయి అండ్ చిన్న రూమ్స్ కూడా ఉన్నాయి. పెద్ద రూమ్కి 2K అండ్ చిన్న రూమ్కి 1K కాస్ట్ అయింది. సో అందరం ఫ్రెష్ అయ్యి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. సో మేమైతే మధ్యాహ్నం 12 o'clockకి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ పూరిలో కాజా అనేది చాలా ఫేమస్ అంట. సో ఎక్కడ చూసినా కూడా మనకి కాజా షాప్సే ఎక్కువగా ఉన్నాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. సో ఇదే మన పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్. రండి ఇప్పుడు మనం ఆలయం లోపలికి వెళ్తూ మాట్లాడుకుందాం. పూరి క్షేత్రాన్ని పురుషోత్తమ క్షేత్రమని, శ్రీక్షేత్రమని, శంకు క్షేత్రమని, నీలాచలమని, నీలాద్రి అని, జగన్నాథపురి అనే పేర్లతో పిలుస్తారు. ఇక్కడ శ్రీ మహావిష్ణువు జగన్నాథుడిగా పూజలు అందుకుంటున్నాడు. జగన్నాథ అంటే విశ్వానికి ప్రభువు అని అర్థం. పురాణ కథనం ప్రకారం శ్రీ మహావిష్ణు కలల్లో కనిపించి ఆదేశించిన ప్రకారం ఇంద్రదూన మహారాజా పూరి ఆలయాన్ని మొట్టమొదటిగా నిర్మించినట్టు చెప్తున్నారు.
ఈ ఆలయంలో శంకరాచార్యుడు ప్రతిభయించిన దానిలో ఒకటి. ఆలయంలో మూల విరాట్ను రాతితో కానీ లోహంతో కానీ తయారు చేస్తారు. కానీ ఈ ఆలయంలో మూల విరాట్ను చెక్కతో తయారు చేస్తారు. అందులోనూ ప్రతి సంవత్సరం కొత్త మూర్తులను తయారు చేస్తారు. శ్రీకృష్ణ ఆలయంలో కృష్ణుడు రుక్మిణి సత్యభామలతో దర్శనం ఇస్తాడు. కానీ ఈ ఆలయంలో కృష్ణుడు తన అన్నా చెల్లెళ్ళు అయిన బలరాం సుభద్రలతో దర్శనం ఇస్తాడు. ఈ ఆలయంపై ఉన్న జెండాకి చాలా ప్రత్యేకత ఉంది. మామూలుగా జెండా గాలి ఎటువైపు ఉంటే అటువైపు ఊగుతుంది. కానీ ఈ ఆలయంలో ఉన్న జెండా గాలికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. అలానే ఆలయంపై ఉన్న బరువై ఉన్న టన్నుల సుదర్శన చక్రం మీరు ఎటువైపు చూసినా మీ వైపు తిరిగినట్టుగా కనిపిస్తుంది. దక్షిణాన రామేశ్వరం, ఉత్తరాన బద్రీనాథ్, పడమర దిక్కున ద్వారకా, తూర్పు దిక్కున పూరి జగన్నాథ్ ఆలయం, ఈ నాలుగింటిని చార్ధామ్గా పిలుస్తారు. అదేవిధంగా శంకరాచార్యుడు ఏర్పాటు చేసిన 4 పీఠాలలో ఒక పీఠం పూరిలో ఉంది. ఈ ఆలయంలో మూల విరాట్ మనం నిత్యం చూసే శ్రీకృష్ణుడు రూపంలో ఉండడు. అది కూడా అసంపూర్ణంగా చేతులు కాళ్ళు లేకుండా ఉంటుంది. అలా ఎందుకు ఉన్నది అనే దానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. అలానే ఈ ఆలయంపై పక్షులు ఎగరవు. అలానే విమానం కూడా వెళ్ళదు. పూరి జగన్నాథ్ ఆలయం నిర్మాణం ఒక అద్భుతమైనది అని చెప్పచ్చు. రోజులో ఏ సమయంలో కూడా ఏ ఆలయం గోపురం నీడ కనిపించదు. సో మా దర్శనం అయితే కంప్లీట్ అయింది. మా దర్శనం అయ్యాక మేమందరం ఒక మంచి హోటల్కి అయితే వెళ్ళాం. సో మేము ఆర్డర్ చేసుకున్న ఫుడ్ ఏంటంటే నాన్స్, పన్నీర్ కర్రీ, వెజ్ మంచూరియా, చిల్లీ మష్రూమ్, పాలక్ పన్నీర్ కర్రీ అండ్ వెజ్ బిర్యానీ. సో మీరు చూస్తున్నారు కదా, ఈ రోడ్లోనే మనకి పూరి జగన్నాథ్ రథం యాత్ర జరుగుతుంది. ఈ ఆలయంలో ప్రసాదాన్ని 7 కుండలను ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు. కానీ కిందన ఉన్న కుండ కన్నా పై భాగంలో ఉన్న కుండలో ప్రసాదం తయారు కావడం విశేషం. మరొక విశేషం ఏంటంటే ఈ ప్రసాదం స్వామివారికి సమర్పించక ముందు ఎటువంటి వాసన ఉండదంట. స్వామివారికి సమర్పించాక సువాసన వస్తుందంట. సో మా లంచ్ అయితే అయ్యింది. మా లంచ్ అయ్యాక మేము అందరం రూమ్కి అయితే వెళ్ళిపోయాం. అక్కడ కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ 6 o'clockకి అందరం ఫ్రెష్ అయ్యి గోల్డెన్ బీచ్కి అయితే వెళ్ళాం. అక్కడ చాలా స్ట్రీట్ షాపింగ్స్ అయితే ఉన్నాయి. సో మేమందరం అక్కడ షాపింగ్స్ చేసుకొని అక్కడి నుంచి అయితే మేము మళ్ళీ సెకండ్ టైం పూరి దర్శనానికి అయితే వెళ్ళిపోయాం. సో మేము టెంపుల్కి వెళ్ళే దారిలో మాకు ఇక్కడైతే మంచి స్వీట్స్ షాప్ అయితే దొరికింది. సో ఇక్కడ పూరిలో ఫేమస్ స్వీట్స్ అంటే ఇవేనంట. సో మేము అందరం అయితే మంచిగా షాపింగ్ అయితే చేసేసుకున్నాం. సో షాపింగ్ అయిన తర్వాత మేము అందరం కలిసి మళ్ళీ సెకండ్ టైం పూరి జగన్నాథ్ దగ్గరికి అయితే వెళ్ళాం. ఎందుకంటే మార్నింగ్ దర్శనంకి వెళ్ళాం కానీ ఎందుకో అంత సాటిస్ఫైగా మేము లేము. సో మళ్ళీ సెకండ్ టైం దర్శనం చేసుకుందాము అనుకొని మేము మళ్ళీ సెకండ్ టైం వెళ్ళాం. కానీ సెకండ్ టైం వెళ్ళినప్పుడు కూడా అస్సలు ఖాళీ లేదు. కానీ ఫస్ట్ టైం కన్నా సెకండ్ టైం దర్శనమే చాలా బాగా జరిగింది. సో మా సెకండ్ టైం దర్శనం అయ్యేసరికి నైట్ 11 to 11:30 అయ్యింది. సో మా దర్శనం అయిన తర్వాత మేము బయటకు వచ్చి చూస్తే ఇక్కడ ఒక అద్భుతాన్ని చూసాం. అక్కడ పైన గోపురంలో 4 పంతులు అక్కడ దీపాన్ని చుట్టూ తిప్పి ఆ దీపాన్ని తీసుకొచ్చారు. సో మీరు కూడా చూస్తారని చిన్న వీడియో అయితే క్లిక్ చేశాను. సో ఇది డే 1 వ్లాగ్, మా పూరి వ్లాగ్. మేము ఎలా ఎంజాయ్ చేసామనేది మీకు ఇప్పుడు చూపించాను. సో నెక్స్ట్ డే 2 కోనార్క్ సన్ టెంపుల్. సో అది కూడా మీరు ఈ వ్లాగ్లోనే చూడబోతున్నారు. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే Jan 26. మేమందరం ఎర్లీ మార్నింగే 5 o'clock లెగిచి రెడీ అయ్యి రూమ్ని వికేట్ చేసి అక్కడి నుంచి కోనార్క్ సన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. యాక్చువల్గా అయితే 6:23కి మనకి కోనార్క్లో సూర్యకిరణాలు పడతాయంట. కాకపోతే మేము ఆ టైం కల్లా రీచ్ అవ్వలేకపోయాం. బట్ అయినా సరే మేమైతే కోనార్క్ టెంపుల్ ఎలాగైనా చూడాలి అనుకొని వెళ్ళేసరికి 9 అలా అయ్యింది. పూరి బస్ స్టాండ్ నుంచి కోనార్క్కి రెగ్యులర్ బస్సెస్ ఉండవు, కొంచెం వెయిట్ చేయాలి. మార్నింగ్ 6:30కి బస్ స్టార్ట్ అయ్యింది. పూరి నుంచి కోనార్క్కి 85 kilometers ఉంటుంది. అండ్ భువనేశ్వర్ నుంచి కోనార్క్కి 60 kilometers ఉంటుంది. ఇదే మన కోనార్క్ బస్ స్టాండ్. సో ఇక్కడ దిగిపోయాం.
ఇక్కడ దిగిన తర్వాత మేమైతే టిఫిన్ చేసాం. టిఫిన్ అయితే అస్సలు బాగాలేదు, కాకపోతే ఏదో కొంచెమైనా తినాలి కాబట్టి తిన్నాం. కోనార్క్ బస్ స్టాండ్ నుంచి కోనార్క్కి చేరుకోవడానికి కొంచెం నడవాలి. మధ్య మధ్యలో మనకి స్ట్రీట్ షాపింగ్ లాంటివి కూడా ఉంటాయి. ఆ రోజు జనవరి 26 అంటే రిపబ్లిక్ డే కదా, సో అక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ అయితే జరిగింది. రండి లోపలికి వెళ్దాం. ఈ కోనార్క్లో ఎలాంటి పూజలు జరగవు కాబట్టి దీనిని ఒక చారిత్రక కట్టడం మాత్రమే పరిగణిస్తారు. అందుకే ఈ కోనార్క్లోని చెప్పుల్స్ అండ్ మొబైల్స్ అలౌ చేస్తారు. దీని ఎంట్రీ టికెట్ ప్రైస్ 40 రూపీస్. కోనార్క్ అనే పదానికి తెలుగులో అర్థం మూలలోని సూర్యుడు. కోనార్క్ అనేది సంస్కృత పదం. కోనార్క్ అనే పదం కోనా అంటే మూల మరియు ఆర్క్ అంటే సూర్యుడు అనే 2 పదాల కలయిక. ఈ విధంగా కోనార్క్ని సూర్యుని మూల లేదా సూర్యకోణం అని అనువదిస్తుంది. ఈ కోనార్క్ పూరికి ఈశాన్య దిక్కులో ఉంది. అందుకే ఈ ప్రదేశానికి కోనార్క్ అనే పేరు వచ్చింది. పూరికి ఈశాన్య దిక్కున ఉన్న సూర్య దేవాలయం. కనువిందు చేసే కోనార్క్ సూర్య దేవాలయం అద్భుతాలకు నిలయం. సో ఇక్కడ ఉన్నారు కదా, వీళ్ళేమో ఆఫీస్ కొలీగ్స్. సో వీళ్ళందరికీ కోనార్క్ అయితే చాలా బాగా నచ్చింది. అందుకే ఇక్కడ అందరం కూడా ఫొటోస్ తీసుకొని ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ ఫోటో తీసుకుంటున్నారు కదా, అతనే మా సార్, మా టీమ్ లీడర్. సో అతని పేరు రామ్ చరణ్. కోనార్క్ ఒడిస్సా రాష్ట్రంలోని పూరి జిల్లాలో ఉన్న పట్టణం. ఇక్కడ సూర్య దేవాలయం ఉంది. ఈ ఆలయం తూర్పు గంగ వంశానికి చెందిన నరసింహదేవుడు నిర్మించాడు. కోనార్క్ సూర్య దేవాలయం గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ ఆలయం నల్ల గ్రానైట్ రాళ్లతో కట్టబడింది. ఈ ఆలయం సూర్య భగవానుడి రథంగా భావించబడుతుంది. అలానే ఈ ఆలయంలో 24 చక్రాలు ఉన్నాయి. ఈ ఆలయం శిల్పకళ యొక్క సంక్లిష్టత మరియు సమృద్ధికి ప్రసిద్ధి చెందింది. పురాణ కాలంలో శపగ్రస్తుడై కుష్ఠరోగం బారిన పడ్డ శ్రీకృష్ణుని కుమారుడైన సాంబుడు కోనార్క్ దేవాలయానికి దగ్గరలో ఉన్న చంద్రభాగ తీర్థం వద్ద కూర్చొని సూర్యుని స్మరిస్తూ తపస్సు చేశాడు. ఆ సమయంలో చంద్రభాగ తీర్థంలో స్నానం చేస్తుండగా అతనికి సూర్య భగవానుడి విగ్రహం లభించింది. దాన్ని సాంబుడు కోనార్క్ ఆలయం ఉన్న ప్రదేశంలో ప్రతిష్ఠించాడు. అయితే ప్రస్తుతమున్న ఆలయంలో పురాణ కాలంలో స్థాపించబడ్డ విగ్రహం కనిపించదు. ఆ విగ్రహం ఏమైంది అన్న విషయం ఇప్పటికీ రహస్యమే. ప్రస్తుతం కోనార్క్లో ఉన్న ఆలయాన్ని గంగ వంశానికి చెందిన మొదటి నరసింహదేవుడు నిర్మించినట్టుగా చెబుతారు. ఆ రోజుల్లో దాదాపు 1200 మంది శిల్పాలు 12 ఏళ్ల పాటు కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ సూర్య దేవాలయంలో ఎన్నో విచిత్రాలు ఉన్నాయి. ఆలయం రథాకారము కలిగి ఉంటుంది. ఆలయాన 12 జతల చక్రాలు కలిగి ఉంటుంది. సూర్యుని రథం ఆకారంలో నిర్మించబడిన ఈ దేవాలయానికి ఇరువైపులా 12 జతల చక్రాలు చెక్కబడి ఉన్నాయి. అలాగే వారంలోని 7 రోజులను సూచించే ఈ విధంగా 7 గుర్రాలను చెక్కబడి ఉంటాయి. ఈ చక్రాలపై పడే సూర్యకిరణాల ఆధారంగా స్థానికులు ఖచ్చితమైన సమయాన్ని చెప్పగలరు. కోనార్క్ ఆలయంలో మూల విరాట్ లేకపోవడం కూడా ఓ చెప్పుకోదగ్గ విషయమే. అయితే ప్రతి ఏడాది ఇక్కడ రథసప్తమి సందర్భంగా పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు. కోనార్క్లో సూర్యుని దేవాలయంతో పాటు అఖండలేశ్వర టెంపుల్, అమరేశ్వర టెంపుల్, దుర్గా గంగేశ్వరి, కేండూలి, లక్ష్మీనారాయణ, మంగళ అండ్ నీలమాధవ టెంపుల్ ఆలయాలు కూడా ఉన్నాయి. కోనార్క్ చక్రం సన్ వీల్ లేదా సన్ రథ చక్రం అని కూడా పిలుస్తారు. చక్రం యొక్క 24 చువ్వలు ఒక రోజులోని గంటలను సూచిస్తాయి మరియు రథాన్ని లాగుతున్న 7 గుర్రాలు వారం రోజులను సూచిస్తాయి. సూర్యుడు ఆకాశంలో ప్రయాణించే సందర్భంలో సమయం మరియు రోజులు గడిచే ప్రాముఖ్యతను ఈ ప్రత్యేకత నిర్వహిస్తుంది.
ఇక్కడ 4 సూర్య విగ్రహాలను కన్స్ట్రక్ట్ చేశారు. కానీ మనం 4 విగ్రహాల్లో 3 సూర్య విగ్రహాలను మనము చూడొచ్చు. ఇంకొక విగ్రహం అదే ఈ టెంపుల్ యొక్క మెయిన్ హిడల్, దాన్ని మాత్రం మనం చూడలేము. సో ఈ వీడియోలో ఈ ఇద్దరు నడుచుకొని వెళ్తున్నారు కదా, వీళ్ళే మా టీమ్ లీడర్స్. వీళ్ళిద్దరు ఈ వ్లాగ్లో కనిపించాలని నేను చిన్న క్లిప్ తీశాను. అండ్ వీళ్ళిద్దరి పేరు వచ్చేసి రామ్ చరణ్ అండ్ శ్రావణి. చాలా మంచి టీమ్ లీడర్స్ ఇద్దరు, చాలా సపోర్టివ్గా బాగా ఎంకరేజ్మెంట్గా ఉంటారు. అండ్ మా కోనార్క్లో మంచిగా ఫొటోస్ తీసుకొని మంచి వీడియోస్ తీసుకొని అక్కడి నుంచి అయితే మేము బయటకు వచ్చాం. అండ్ ఇక్కడ మనకి నవగ్రహాల టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ కూడా మేము మంచిగా దర్శనం చేసుకొని అండ్ అక్కడి నుంచి అయితే మేము భువనేశ్వర్కి స్టార్ట్ అయ్యాం. భువనేశ్వరి టెంపుల్లో అయితే మేము లింగరాజు టెంపుల్కి వెళ్ళాం. అక్కడైతే మాకు ఫోన్స్ అలౌ లేదు కాబట్టి నేను ఎక్కడ కూడా వీడియో క్లిప్ చేయలేదు. సో మా దర్శనం అయిన తర్వాత మేము అక్కడ లంచ్ చేసి అక్కడి నుంచి అయితే మేము వైజాగ్ రిటర్న్ అయిపోయాం. సో అది కూడా మీకు వీడియో చూపిస్తాను, చూసేయండి. సో ఫైనలీ భువనేశ్వర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. మా ట్రైన్ వచ్చేసి January 26 ఆఫ్టర్నూన్ 3:30కి. సో 3కి లంచ్ చేసేసి అక్కడి నుంచి మేము 3:30కి స్టేషన్కి వచ్చేసి సో వైజాగ్ అయితే రిటర్న్ అయిపోతున్నాం. సో ట్రైన్లో మంచిగా టైంపాస్ అవ్వడానికి మేమందరం అయితే కార్డ్స్ ఆడుకున్నాం. అండ్ పూరిలో ఇంకొక మెయిన్ ప్లేస్ ఏంటంటే చిలకా లేక్ అంట. ఈ లేక్ చాలా చాలా బాగుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, సో ఫైనల్లీ మేమైతే విశాఖపట్నంకి రీచ్ అయిపోయాం. సో మేము రీచ్ అయ్యేసరికి నైట్ 10:30 అయ్యింది. అండ్ ఫైనలీ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సో నెక్స్ట్ మళ్ళీ మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు రాబోతున్నాను. సో అంతవరకు స్టే ట్యూన్ టు మై ఛానల్ రంజిత ఎర్రబెల్లి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.